హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఈ రెసిపీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడని వాళ్ళే ఉండరు. ఇలా హాట్ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ తింటారు కదా. అలాగే వీకెండ్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ తినడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలకి అంటే మామూలుగా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అదే అండి దాల్ముడి మిక్చరు. ఈ మిక్చర్ చేసుకొని పెట్టారు అంటే అసలు మామూలుగా బయట కొనుక్కొచ్చుకునేది కొద్దిగా అయినా ఆయిల్ స్మెల్ వస్తుంది, కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ఇది మసూర్ దాల్ అంటారండి. మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు, కందులు అంటారు మామూలుగా. అది ఒక బయట అయితే ప్యాకెట్ దొరుకుతుందండి మీకు, ఒక 60 నుంచి 65 రూపీస్ ఉంటుంది. ఇది తీసుకొని వచ్చి నైట్ మొత్తము కొంచెం వంట సోడా కానీ సాల్ట్ కానీ వేసి నానపెట్టాలి. నానపెట్టాక పొద్దున్నే ఒక 2-3 సార్లు కడిగి కొద్దిగా క్లాత్ మీద ఆరిపోయండి. కొద్దిగా చెమ్మపోయే వరకు సరిపోతుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చూడండి, చూపించిన విధంగా ఆయిల్లో గెరిట్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా వేసేసి కాల్చుకోవచ్చు. అని వేగాలి. అది మొత్తం అసలు ఫుల్గా బాగా డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేస్తేనే అప్పుడు బాగా ఉంటుంది. అది మీకు ఇలాగ అన్నప్పుడు సౌండ్ రావాలి, లేదు అంటే మీరు నోట్లో వేసుకుంటే కరకరలాడాలి. అంత బాగా డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేస్తేనే ఇది చాలా బాగుంటుంది. ఇది డీప్ ఫ్రై చేశాక ముందల్లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఎర్ర కందులతోటి చేస్తామండి. ఇది ఎంత బాగుంటుంది అంటే మిక్చర్ అంత బాగుంటుంది. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇలాగా మీ పిల్లలకి స్నాక్స్గా కానీ పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా తింటారండి. అలాగే దీనిలోకి మిక్చర్ కూడా కొద్దిగా వేయాలండి. అది ఒక్కటే వేస్తే అంత బాగోదు కదా. సో అందుకోసం అని చెప్పి ఒక చిన్న టీ గ్లాసే తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా కారం, ఉప్పు, ఒక్క నలిసే అండి. వంట సోడా అయితే ఎక్కువ వేయొద్దు. కొద్దిగా వేసి నీళ్లు పోసి ఇలాగ శనగపిండిని అయితే కలపాలి. కలిపేసి మీకు మురుకులు మిషన్ అంటారు కదండి, మిషన్ కానీ మనుబుల్ మిషన్ కానీ అంటారు. సో దాంట్లో ఈ ముద్దని పెట్టేసి చాలా వాంపూస్ అది మాత్రం వేసుకోవాలి. ప్లేటు వేసుకొని చూడండి, చూపించిన విధంగా దాని లోపల మొత్తం పెట్టేయండి. పెట్టేసి మనుబుల్లాగా ఒత్తేసుకోవడమే. ఒక చుట్టు వేశారంటే సరిపోతుందండి. ఇదైతే 2 చుట్లలాగా వస్తుంది. చూపించిన విధంగా బాగా ఆయిల్ కాగాక ఆయిల్లో చూడండి అలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. ఇది వాంపూస్ అంటారు. దీన్ని వాంపూస్ లాగా వేసుకొని బాగా కాలాలండి. ఇది కూడా బాగా కాలితే మీకు కరకరలాడుతూ వస్తుంది. ఈ కారపూస కరకరలాడుతూ వస్తేనే బాగుంటుంది. సో చూడండి, ఒక పక్క కాలాక రెండో పక్క తిప్పేసుకొని తర్వాత తీసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ మిక్చర్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది తినడానికి. అలాగే దీనిలోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. పల్లీలు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, మీకు కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు కూడా చూపించిన విధంగా వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, కరివేపాకు కూడా నేను అట్లాగే వేయించుతున్నానండి. కరివేపాకు వేయించుకుంటేనే దీనికి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, మీ ఇష్టం. జీడిపప్పు లేకపోతే పల్లీలైనా వేసి వేయించుకోవచ్చు. చూడండి, కరివేపాకు కూడా అయిపోయింది. సో ఈ దాల్ముడిని అంతా ఒక ప్లేట్లో పోయండి, ఒక డిష్లో పోయండి. నేను ఆయిల్ కూడా పీల్చకుండా చూడండి, అస్సలు ఆయిల్ లేదు, అట్లా తీసేసాను. సో దాంట్లో కొద్దిగా కారపూస కలుపుతున్నానండి. అలాగే దీనిలోకి మామూలుగా మనము కారం వేసుకుంటాం కదా, ఉత్త కారం వేసారంటే అంత టేస్టీగా అనిపించదు. సో ఆ కారంలో కొద్దిగా జీలకర్ర, అలాగే సాల్ట్, అలాగే వెల్లుల్లిపాయ వేసి దంచుకోవాలండి. ఇలా రోట్లైనా దంచుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం, మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కానీ వెల్లుల్లిపాయ మాత్రం ఎక్కువ వేయకండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే అది ఉండలు అయిపోతుంది. సో వెల్లుల్లిపాయ కొద్దిగా తక్కువ వేసి బాగా ఇలా దంచుకోండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా వేయండి. మీకు అప్పుడు మాత్రమే బేకరీ స్టైల్లో దాల్ముడి అంత టేస్టీగా వస్తుందండి. కొద్దిగా చాట్ మసాలా వేసి చూపించాను కదా, కొద్దిగా చాట్ మసాలా వేసి కూడా కలపండి. అలాగే ఈ కరివేపాకు, ఆ జీడిపప్పుని అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.